ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ లో తన నివాసం నుంచి బయలుదేరబోతున్నారు. ఆల్రెడీ బయలుదేరినట్టుగా కూడా తెలుస్తోంది. ఉదయం మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు. 12:30 సమయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని తెలుస్తోంది. సుమారుగా 11 గంటల ఆ ప్రాంతంలో కొండగట్టుకు చేరుకుంటారు. అక్కడ దాదాపుగా గంటన్నర పాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకోసం అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్. ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజిస్తుంటారు. రాజకీయాల్లో ఏదైనా కీలకమైన పని మొదలుపెట్టారంటే కొండగట్టును ఖచ్చితంగా సందర్శిస్తారు. ఇప్పటికే 3 సార్లు కొండగట్టు అంజనను దర్శించుకున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్. ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, ఏ సమయం కరుణాకర్ 11 గంటల ఆ ప్రాంతంలో చేరుకుంటారని తెలుస్తోంది. 12:30 ప్రత్యేక పూజలు అంటున్నారు. ఏ సమయం నుండి ఏ సమయం వరకు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండబోతున్నారు? ఇప్పటికే బయలుదేరారంటున్నారు. ఎవరెవరు ఆయన వెంట ఉన్నారు? కృప, కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఆయన దాదాపు 12:30 ఆ ప్రాంతంలో కొండగట్టుకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం 7 గంటలకే బయలుదేరాల్సి ఉన్న 8:45 ఆయన ఇక్కడ నుంచి బయలుదేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి 11 గంటలకే ముందుగా చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా గంటన్నర ఆలస్యంగా అంటే 12:30కి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన ప్రత్యేకంగా తన మొక్కులు తీర్చుకోబోతున్నారు. ఎందుకంటే గతంలో 2023లో గత సంవత్సరం ప్రత్యేకంగా తన ప్రచార వారాహికి కూడా కొండగట్టు దగ్గరే ప్రత్యేక పూజలు చేసి అక్కడ మొక్కుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో తన జనసేన పార్టీ కావచ్చు అధికారంలోకి రావాలని చెప్పి ఆయన మొక్కుకున్నారు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కొండగట్టులో తన మొక్కులు తీర్చుకోబోతున్నారు. దాదాపు 12:30కు చేరుకున్న తర్వాత ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకునేందుకు దాదాపు గంట పాటు పవన్ కళ్యాణ్ కొండగట్టు దగ్గర ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొండగట్టులో ఏర్పాట్లు చేశారు. భద్రతాపరమైన ఏర్పాట్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఆలయంలో ఆయన మొక్కులు తీర్చుకునే విషయంలో కావచ్చు, ప్రత్యేక పూజలు నిర్వహించే విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు. నిన్ననే పోలీసు ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి కూడా నిన్న ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ నివాసం నుంచి ఆయన బయలుదేరే సమయంలో కూడా పెద్ద ఎత్తున అభిమానుల నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్తో వాహనాల్లో అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అనుసరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కృప, కొండగట్టు నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు. సతీష్, 12:30 సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుంటారని తెలుస్తోంది. గంటన్నర పాటు ఉంటారంటున్నారు. అప్డేట్స్. కృప, కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించేందుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తుండడంతో అధికారులు భారీ ఏర్పాటు చేశారు. భద్రత పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండగట్టు ప్రాంతం అంతా కూడా 300 మంది పోలీసు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే కాన్వాయ్ని గుట్టపైకి నేరుగా వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు కొంతమంది మాత్రమే పోలీసులు టెంపుల్ లోపలికి అనుమతించడం జరిగింది. దాదాపు గంట పాటు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు కూడా ఇటు ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. కొండగట్టు ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కిక్కిరిసిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కొండగట్టు ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే ఈ కరీంనగర్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి అంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా కొండగట్టు ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు ఇటు జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా కొండగట్టు వద్దకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే కొండగట్టు వద్ద పూర్తిగా పోలీసు భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. గతంలో కూడా 3 పర్యాయాలు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. గత ఏడాది 2023 జనవరి 24న పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడే వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపొందడం కాదు, డిప్యూటీ సీఎంకు అయ్యాడు కాబట్టి ఈసారి మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా భావించవచ్చు. కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజించడం జరుగుతుంది.
కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఇటు పవన్ కళ్యాణ్తో పాటు మెగా ఫ్యామిలీకి ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా అనుకున్నటువంటి కోరికలన్నీ ఇక్కడ తీరుతాయి కాబట్టి ఇటు రాజకీయంగా కూడా చాలా మందికి సెంటిమెంట్గా కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీలో ప్రచార సమయంలో విద్యుత్ షాక్ గురయ్యాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన సందర్భంలో కొండగట్టు ఆంజనేయ స్వామిని కాపాడాలని చెప్పి భావించి అప్పటి నుంచి కూడా సెంటిమెంట్గా పూజించడం జరుగుతుంది. ఇప్పటికీ 3 పర్యాలు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ స్వేచ్ఛ వాతావరణంలో పూజ నిర్వహించేందుకు పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా ఘన స్వాగతం పలికేందుకు ఇటు పార్టీ శ్రేణులు కూడా కొండగట్టుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కొండగట్టులో కనిపిస్తుంది. సతీష్, హైదరాబాద్ నుండి కొండగట్టుకు ఎన్ని కిలోమీటర్ల దూరం, వెహికల్లో ఎంత సమయంలో చేరుకోవచ్చు? హైదరాబాద్ నుంచి కొండగట్టుకైతే దాదాపు 200 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పుకోవాలి. దాదాపు 2 గంటల పైన ఇక్కడ సమయం పడుతుంది. ముందుగా షెడ్యూల్ అయితే 11 గంటలకు పెట్టారు. కానీ గంటన్నర ఆలస్యంగా 12:30 గంటలకు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. దాదాపు గంటన్నర పాటు ఆలయంలోనే పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మీడియాతో కేవలం తన దర్శనానికి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడతారా, లేకపోతే రాజకీయపరమైనటువంటి అంశాలు ఏమైనా మాట్లాడతారా, కొంత ప్రాధాన్యతకు సంతరించుకుంది. ఎందుకంటే తెలంగాణలో, ఆంధ్రాలో జనసేన పార్టీ విజయం సాధించింది. తెలంగాణలో కూడా రాజకీయంగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉంటుందని మాత్రం కొంత చర్చ జరుగుతుంది. ఇటువంటి అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా జనసేనానికుల నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా తెలుస్తుంది. అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు, పార్టీ బలోపేతానికి ఏమైనా నిర్ణయాలు తీసుకొని ఇక్కడి నుంచి కొండగట్టు వేదిక నుంచి ప్రకటిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. కానీ రాజకీయంగా కూడా జనసేన పార్టీని తెలంగాణలో కొంత పటిష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా కొండగట్టు పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో కొన్ని రాజకీయ అంశాలపైన కూడా తన ప్రసంగం ఉంటుంది. తన రాజకీయంగా ఎటువంటి ముందుకు వెళ్తారని చెప్పి అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే జనసేనాని కోరుకున్న మొక్కులు తీరడం, అదేవిధంగా డిప్యూటీ సీఎంలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడంతో ఇటు ప్రత్యేకమైన పూజలకు దాదాపు గంటన్నర పాటు ఆలయంలో ఉంటారు. ఆలయంలో పూర్తి పూజలు నిర్వహించే వరకు కూడా జన సైనికులతో పాటు కొంతమందిని మాత్రమే లోనికి అనుమతించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. కృప.